దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వోన్నతుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. 119వ కీర్తన 50వ వచనం. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మదిస్తుంది. దేవుని వాక్యం ద్వారానే మనకి జైవిజయాలు పొందగలదు. దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వ్యక్తి ప్రతిదినము బైబిల్ తప్పక చదవాలి. ఏకాంతంగా కొంత సమయం ప్రార్థనలో గడపాలి. అప్పుడే క్రైస్తవుడు ఆత్మలో బలం పొంది జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలుగుతాడు. ప్రపంచంలోని ప్రభు కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా జీవించగలుగుతాడు. దేవుని వాక్యంలో నుండి మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుసుకోవడానికి, అద్భుతమైన ఆశీర్వాదాలు మీరు పొందాలంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని తప్పక చదవాలి. ప్రతి విశ్వాసకి ఒక సొంత బైబిల్ అంటూ ఉండాలి. దేవుని వాక్యం ద్వారానే మనం బలపరచబడగలదు, భద్రపరచబడగలదు. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. దేవుడి వాక్యం మనకు నెమ్మదిస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక నిర్ణీత స్థలాన్ని, ఒక నిర్ణీత సమయాన్ని కూడా ఎంపిక చేసుకోండి. ఆ సమయంలో మీకు ఇంకా ఎటువంటి ఇతర బందీలు లేకుండా జాగ్రత్త పడండి. దేవుని బిడ్డలారా, బైబిల్తో పాటు ఎప్పుడూ మీతో ఒక నోట్బుక్, పెన్ను కూడా ఉండటం మంచిది. బైబిల్ చదువుతున్న సమయాల్లో పరిశుద్ధాత్ముడు మీ గమనానికి తెచ్చిన విషయాలను వెంటనే రాసుకోవటం అభ్యాసం చేయాలి. దేవుని వాక్యం మీద మనసును లగ్నం చేసి ఉంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి, దేవుడు మనకు నేర్పించిన విషయాలను పదే పదే మననం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. బైబిల్ దేవుని పవిత్ర వాక్యాలు లిఖించబడిన దేవుని మాటలే బైబిల్. అటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనం చదువుడు ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని, ఆదరణను మనం పొందగలుగుతాం. కనుక బైబిల్లోని మాటలు ఎంతో భయంతో సమీపించాలి. దేవుని వాక్యం పట్ల మన హృదయాల్లో ఏమాత్రము నిర్లక్ష్య ధోరణి, చులకన స్వభావం ఉన్నా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడలేడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం. దానిని ఎవరు జాగ్రత్తగా చదువుతారో మొదట వారికి శస్త్రచికిత్స జరుగుతుందని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అనగా బైబిల్ను చదివే ప్రతి ఒక్కరూ మొదట దానిని వారి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. మీ అనుదిన బైబిల్ జ్ఞానానికి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవునికి సహాయం మీరు పొందండి. బైబిల్ చదవటానికి ముందు ప్రార్థించండి. పరిశుద్ధాత్మని మించిన బోధకుడు లేడు గనక లేడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. కనుక దేవుని వాక్యంలోని సత్యాలను విడమర్చి బోధించవలసిందిగా పరిశుద్ధాత్మునికి ప్రార్థించండి. ఎంతో గౌరవంతో, భయంతోనూ దీన మనస్కులుగా దేవుని వాక్యాన్ని సమీపించండి. దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడి యొక్క బిడ్డలుగా, సర్వోన్నతుడి కుమారుడిగా, కుమార్తెగా నీ వాయిల్లో ఆయనతో జీవించాలని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్నితో మీరు మండించబడాలి. మీ బలిపీఠం కట్టబడాలి. మీరు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ప్రభులో కొనసాగాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మీ మనసును దాని మీద లగ్నం చేసి చదవండి. ప్రతి వచనాన్ని దాని సందర్భాల నుండి వేరు చేయకుండా దానికి పైన కింద ఉన్న వాటిని కూడా కలుపుకొని అర్థం చేసుకొని చదవండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. వాక్యం ద్వారా జయ విజయం పొందగలరు. దేవుని వాక్యం ద్వారా మన విజయవంత ఆత్మకార్యం పొందగలరు. పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క మహాకృప మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో ఉండటానికి, మీ కుటుంబ సమేతంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా ముందుకు సాగండి. ప్రభు కృప నిత్యము మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండి దేవాదేవుడు జయ విజయం దయచేసి తన కృప చొప్పున మీకు అందరికీ తన శిలువ రక్త ప్రోక్షణ కంచివేసి కాపుదల దయచేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వశక్తి సంపన్నుడైన ప్రభా, మీకు స్తోత్రాలు. దేవా, నీకు స్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం మాకు నెమ్మదిస్తుంది కనుక బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యపు వెలుగులో ఉన్న ఆనందాన్ని, ఆదరణ బిడ్డ దయచేసి మేమెవరం త్రొట్టిల్లిపోకుండా దేవా, మీ కృప చొప్పున బ్రతికించి మాకు జయ విజయం దయచేయమని ఏస్తున్నాలు మా శ్రోతలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.